నాకున్న తెలుగు నాలెడ్జ్తో యాంబిషన్ అంటే మనం జనరల్గా వాడుకలో లక్ష్యం, ఆశయం, లేకపోతే ఒక ఉన్నతమైన కోరిక, ఇంగ్లీష్ వర్డ్స్ ట్రాన్స్లేట్ చేసుకుంటే. సో అందులో కూడా మోస్ట్లీ ఈ తాపత్రయం కూడా పడవచ్చు. తాపత్రయం అనేది ఏంటంటే మనకి పురాణాల నుంచి దీని నుంచి వచ్చిన వర్డ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సాంస్క్రిట్ వర్డ్. త్రయము అంటే 3, తాపత్రయం అంటే అది సఫరింగ్స్ ఆర్ డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్. మీరు ఆల్రెడీ రకరకాల మార్గాలు చెప్పారు, ఫిజికల్ అని, సైకలాజికల్ అని రకరకాల డిఫైన్ చేసి ఉంది. కానీ మన కృష్ణమూర్తి గారి టాపిక్లో ఇట్ ఈస్ మెయిన్లీ అంబిషన్. అంబిషన్ ఏంటంటే నేను ఇలా ఉన్నాను, ఇంకా ఏదో అయిపోవాలి, పెద్ద అయినా అయిపోవాలి, లేకపోతే చెడు అలవాట్లు ఉంటే తగ్గించుకోవాలి. బోత్ ఆర్ రిలేటెడ్ టు ద డిజైర్. ఈ టాపిక్ ఎందుకు కన్ఫ్యూజన్ గురి చేస్తుందంటే జనాల్ని, ప్రపంచంలో ఇప్పటి వరకు చెప్పిన సొసైటీ కానీ, ఫిలాసఫర్స్ కానీ, సమాజం దృష్టిలో ఎప్పుడు మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, దానికి ఏవైనా చేయి. ఒక కంట్రీ అయితే ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ అవ్వాలి, ఒలింపిక్స్కి వెళ్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడల్స్ నాకే రావాలి, ఒక రాజకీయ నాయకుడు అయితే వాడు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, మనం క్లాసులో స్కూల్కి వెళ్తున్నప్పుడు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇవి కానీ మనం చేయకపోతే మనం ఎందుకు పనికిరాము అని ఆల్రెడీ మన కండిషన్ అయిపోయింది. మన 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 స్కూలింగ్ చూసుకోండి, ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ పడిపోగానే నాకు నిద్ర పట్టేది కాదు, అసలు నిద్ర పట్టేది కాదు. ఎందుకు రాలేదని చెప్పి విపరీతమైన స్ట్రెస్. దట్ ఈస్ వాట్ కృష్ణాజీ సేయింగ్ హియర్. ఏమంటున్నారు కృష్ణాజీ? పోటీతత్వంలో విజయానికి లక్ష్యాల్లో ఉన్నప్పుడు దట్ విల్ క్రియేట్ ఫియర్, కాన్ఫ్లిక్ట్ అండ్ అన్నెసరీ మెంటల్ టెన్షన్. కృష్ణాజీ ఏం చెప్తున్నారంటే మీరు పని పాట మానేసి మీరు ఏమీ చేయకుండా ఉండొద్దు అని చెప్పట్లేదు. దట్ ఈస్ వాట్ దిస్ టాపిక్ ఈస్. కాకపోతే ఆయన యాంబిషన్ లేకుండా జీవించండి అంటే మనకు అలా అర్థం ఉంది. అదేంటి మనం 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 జీవితంలో పైకి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలి కదా, ఇదేంటి కృష్ణాజీ ఇలా చెప్తున్నారు? దట్ ఈస్ వేర్ ఆయన చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారు. అది నేను రాసుకున్న నోట్స్ మీకు చెప్తాను. ఎందుకంటే ఏదైతే మనం యాంబిషన్తో వెళ్తున్నామో అది మనలో విభేదాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాము అని కాకుండా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఫ్యూచర్లో ఏమైపోవాలి అని మీదే ఎప్పుడు మన ప్రెజెంట్ అంతా నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి, విచ్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఈ టాపిక్ మనం ఎన్నో సార్లు చేసుకున్నాం. ఆయన పదే చెప్పిన ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఈ అంబిషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ప్యూర్ వైలెన్స్. నా తర్వాత ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంకు రాకూడదు అనే దానికి నేను 100 రకాల స్ట్రాటజీస్తో వస్తా. ఈ కంట్రీ ఎప్పుడు నెంబర్ 1 కాకూడదు అని వేరే కంట్రీ రకరకాల స్ట్రాటజీస్తో వస్తుంది. దానివల్లే మీకు పెద్ద వార్ వెపన్స్ కనిపెట్టారు, శాటిలైట్ వార్ఫేర్ కనిపెట్టారు, ఇవాళ జరుగుతుంది చూశారు. వాడు ఏం చేశాడు, ఒకడు ఆల్రెడీ ఒక ఓషన్ సీలోనే ఒక పాతంతా మూసేశారు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ అంబిషన్స్. నేను నెంబర్ 1గా ఉండాలి, వీడిని ఎప్పుడు గెలవకూడదు. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ డేస్లో మనం చూస్తూనే ఉంటాం సార్. సో దిస్ ఈజ్ వాట్ కృష్ణాజీ సేస్. కృష్ణాజీ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు క్లాసులోని స్టూడెంట్స్, అది వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అది ఆయన ఏం చెప్తారంటే నెంబర్ 1 అని అవుదామని కాకుండా ఈ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకుంటాను. దట్ ఈస్ ద అప్రోచ్ ఈ సేయింగ్. ఎందుకంటే నెంబర్ 1 నెంబర్ 2 అయిపోవడం ఏంటంటే మీకు అన్ని కాన్ఫిడెన్స్, అహంకారాన్ని పెంచుతుంది, ఎప్పటికీ ముయ్యని పరుగు. ఎందుకంటే ఇవాళ మీరు క్లాసులో నెంబర్ 1 అయి ఉండొచ్చు, దానివల్ల లైఫ్ లాంగ్ నెంబర్ 1 ఉంటామని గ్యారంటీ లేదు. ప్లస్ మనకన్నా తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం. హై స్కూల్ కూడా వెళ్లకుండా పెద్ద సైంటిస్టులు అయ్యే రకరకాల ఇన్వెన్షన్ కూడా మనం చూసాం.
మరి మనకన్నా వాళ్ళు గొప్ప పనులు చేశారు కదా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్. సరే, సెకండ్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, కృష్ణాజీని అడిగారు మరి యాంబిషన్ లేకుండా మరి జీవితంలో ఎలాగ బతకాలి, మరి ఎలా ముందుకెళ్ళాలి. ఈ గేవ్ సమ్ ఎక్సలెంట్ టాపిక్స్, 4-5 పాయింట్స్ ఇచ్చా, అది కూడా చెప్తే మీకు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆసక్తితో పనిచేయండి, ఇంట్రెస్ట్తో పనిచేయండి, నాట్ అంబిషన్. ఇంట్రెస్ట్తో పనిచేయాలి ఏంటంటే, గెలవాలని కోరిక కాకుండా తెలవాలి అనే కోరికతో ఏంటంటే మీరు మోర్ నేర్చుకుంటారు. నేను రామకృష్ణ గారి కన్నా గొప్ప అయిపోవాలని అవసరం లేదు. కృష్ణాజీ చెప్పింది నాకు అర్థమైందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది అర్థమైంది అనుకోండి, నా లైఫే బాగుంటుంది. నెంబర్ 2, కంపారిజన్. యూ గివ్ ప్రిఫరెన్స్ టు నో కంపారిజన్ దెన్ అంబిషన్. ఎందుకంటే మీ లైఫ్లో మీకుండే ఛాలెంజెస్ మీకుంటాయి, నాకుంటాయి. అందువల్ల ఏమంటారంటే, వాళ్ళకన్నా వీళ్ళకన్నా మెరుగ్గా కాకుండా నేను చేస్తున్న పనిని సరైన అవగాహనతో ఇంకా బాగా చేయగలను. దట్ ఈస్ వాట్ హిస్ సజెషన్ ఈజ్. ఇంకోటి ఏంటంటే, హీజ్ సజెషన్ ఈజ్ రిజల్ట్ మీద కాకుండా చేసే పని విధానం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి శ్లోకమే మనకు ఒకటి భగవద్గీతలో ఒకటి ఉంటుంది, రిజల్ట్ మీద కాకుండా చేసే పని మీద దృష్టి పెట్టండి అని. ప్రాబ్లీ దిస్ ఈజ్ సంథింగ్ సిమిలర్. సరే, 4వది ఏంటంటే, భయం లేకుండా పనిచేయండి. ఈ భయం గురించే మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. భయం వల్ల అది మన ఎంత ఎనర్జీ పోతుంది, దానివల్ల మనకి వచ్చే క్వాలిటీ ఎలా తగ్గుతుందని చెప్పి. సో ఫైనల్గా సార్ ఆయన చెప్పింది ఏంటంటే, అవగాహనతో భయం లేకుండా పనిచేస్తే డెఫినెట్గా నీకు మంచి రిజల్టే వస్తుందని కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అందుకే అది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనం యాంబిషన్, కోరిక, ఆశయం ఎగేనిస్ట్గా కాదు, అండర్స్టాండింగ్తో పనిచేయమని ఆయన చెప్పారు. డెఫినెట్గా అదే మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ మార్గం మంచి మార్గమే అని. లోపల మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బేసిక్ అది, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు. వెంకటకృష్ణ గారు.